ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సుదీర్ఘ పర్యటన తర్వాత అమెరికా దక్షిణ కొరియా పర్యటన తర్వాత ఇవాళ హైదరాబాద్ రాబోతా ఉన్నాడు. సో అలాగే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో గతంలో కంటే భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పర్యటనలు ఆ తర్వాత వచ్చిన పెట్టుబడులు కుదిరిన ఒప్పందాలపైన ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఏమొచ్చినాయి ఏం పోయినాయి అనేది ఇక మనం ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత తెలుసుకోవచ్చు. ఇంకా ఇదిట్లా ఉంటే రేపు ఏది మన ఇలా 14 కదా 14 రేపే సీతారామ ప్రాజెక్టు ఓపెనింగ్ జరగబోతా ఉంది. 10 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందబోతా ఉంది. తద్వారా సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇక సుంకిశాల ఎట్లాగో అది కూలిపోయింది. దానికి పరామర్శకు ఆ సాగుకు సుంకిశాల సాగుకు నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు పోయి వచ్చారు. పోయి చివరి చూపు చూసి వచ్చారు సుంకిశాలది. ఇక 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15 వరకల్లా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకుంటే అమరవీరుల స్తూపం కాడ ముక్కు నాలకు రాస్తా అని చెప్పి ఛాలెంజ్ విసిరినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ ఛాలెంజ్ను స్వీకరించినటువంటి హరీష్ రావు ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే నీ సంగతి చెప్తా, రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను హరీష్ రావు అన్నాడు. ఎటుపోయిండు ఉన్నావా హరీష్ రావు గారు? మాట మీద సేమ్ మీ మామకున్నంత మాట పకడ్బందీ పావంది నీ మాటలు కూడా ఉన్నది. ఇప్పుడు మాట మీద ఉంటారు, మాట పక్కకుంటారు అన్నట్టు. హరీష్ రావు గారు మరి మీరు చేస్తాన్న రాజీనామా సంగతి ఏంది? ఆ రాజీనామా ఎప్పుడు చేస్తారు? సిద్దిపేటకు బై ఎలక్షన్లు ఎప్పుడు? ఇక దమ్ముంటే రాజీనామా చేసి చూపి అంతే. రుణమాఫీ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసి చూపించింది కదా. దమ్ముంటే నీతి నిబద్ధత ఉంటే రాజీనామా చేసి చూపి. అది చూపిస్తే ఎస్ హరీష్ రావు మాట మీద ఉంటాడా, వాళ్ళ మామ లెక్క కాదు, వాళ్ళ బామ్మడిది లెక్క కాదు, అంతో ఇంతో జర మాట మీద నిలబడే మనిషి అని అనుకోవచ్చు. సూర్యుడు వీరుడు అని అనుకోవచ్చు. ఇక అన్ని మాపైతే పోనీ గతాలన్నీ ఆగిపేట బిగిపేట అన్ని మాపైపోతాయి. ఇక అన్ని మాపైపోయి ఇక వీరుడు మాట మీద నిలబడ్డారని అనుకోవచ్చు. హరీష్ రావు రాజీనామా చేస్తే సరే, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పిండు నువ్వు ఎట్లయినా వారిపోతావని చెప్పిండు. నువ్వు పారిపోతావా పరువు నిలుపుకుంటావా నీ చేతులు ఉంది అంతే. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక వెలుగు దినపత్రిక ముస్తాబైన ఎర్రకోట ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ అట. ఇక 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సైనిక బలగాలు మంగళవారం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించాయి. వేదిక ముందు రిహార్సల్స్ కొనసాగుతుండగా ఆర్మీ హెలికాప్టర్ వారిపై పూల వర్షం కురిపించింది. మరోవైపు అతిథుల కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎర్రకోట ముస్తాబైపోయింది. ఢిల్లీలో 15 ఆగస్టు రేపు జర ఆ జెండాలు ఎగిరేసే కాడ ఉల్టా పల్టా చూసుకోరు. అవును, ఇట్లా చాలా మంది ఊగుతానా నేను ఎగిరేస్తా అంటే నేను ఎగిరేస్తా. కొట్లాట కూడా చాలా చోట్ల మాజీ చైర్మన్ వస్తాడు. ఇప్పుడు వచ్చింది బాధ ఇంకేందంటే మాజీ లైర్గా నువ్వు దిగిపోయినా నువ్వు ఎట్లేస్తావా? రేపు ఉంటే స్పెషల్ ఆఫీసర్లో వేయాలేమో. రైట్గా కులగణన కోసం కాంగ్రెస్ పోరుబాట. దేశవ్యాప్తంగా రాహుల్ నేతృత్వంలో సభలకు ప్లాన్. రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయం. పార్టీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ విస్తృత స్థాయి మీటింగ్. హాజరైన పార్టీ జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, ఇన్ఛార్జీలు. రాబోయే రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపై చర్చ. మీటింగ్ కు తెలంగాణ నుంచి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు. సెబీ చైర్పర్సన్ ను తొలగించాలనే డిమాండ్తో ఈ నెల 22న ఈడీ ఆఫీసుల ముట్టడి అంటూ కేసీ వేణుగోపాల్ ప్రకటన చేసిండు. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక భారీ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కులగణన జరగాలి అనేటువంటి గతం నుంచి కూడా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఎక్స్రే తీస్తామని చెప్పిండు. ఉన్నట్టుగా మొత్తం ఎక్స్రే తీస్తామని చెప్పిండు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది, కులగణన చేయాలని నిర్ణయం తీసుకుంది. అటు రాహుల్ గాంధీ గారు కూడా ఇదే మాటను కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిండు. కులగణన చేసి 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారి మాట శిలాశాసనమే. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా బీసీ ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగి తీరుతుంది, జరగబోతుంది, జరగాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంకా ఇదే దేశవ్యాప్తంగా చేయబోతా ఉన్నారు. ఇక
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టనున్నది. భాజపా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో ప్రజల్లోకి వెళ్లనున్నది. కులాల వారీగా జనగణన జరిగితేనే వెనుకబడిన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందనే నినాదంతో అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్త బహిరంగ సభలకు పార్టీ ప్లాన్ చేస్తున్నది. ఈ సభలతో త్వరలో 5 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు దగ్గర కావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలోనూ ఒక సభ నిర్వహించనున్నట్టుగా సమాచారం. తెలంగాణలో డిమాండ్ ఏం లేదుగా, అమలు సభనే అది. అమలు సభ నిర్వహించాలి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కర్ణాటకలో అధికారంలో ఉంది. కర్ణాటకలో ఆల్రెడీ క్యాస్ట్ సెన్సర్ చేసిరు. ఇక డీకే శివకుమార్ కొద్దిమంది వేరే వాళ్ళు ఎవరో అడ్డుపడుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు వార్తల్లో. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ తెలంగాణలో కులగణన చేయడం ద్వారా చాలా చాలా మార్పులు వస్తాయి ప్రజలారా. ఈ కులగణన చేయడానికి కొంతమంది అడ్డుపడుతుండొచ్చు, వాళ్ళు అడ్డుపడ్డా ఇక ఆగదు. ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ గారి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కులగణన జరిగి తీరుతుంది. నాకున్న సంకేతాల ప్రకారం ఇట్ విల్ బి గోయింగ్. నడుస్తుంది. డాక్టర్ మర్డర్ కేసు సిబిఐకి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ రేపు హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎవరు ఫిర్యాదు చేయలేదన్న కారణంతో మర్డర్ కేసుగా కాకుండా అసహజ మరణంగా కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించింది. రైట్. డాక్టర్ కేసు అదిగా. నేడు రాష్ట్రానికి సీఎం 11 రోజుల తర్వాత హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి బృందం. సక్సెస్ఫుల్ గా ముగిసిన అమెరికా సౌత్ కొరియా పర్యటన, పెట్టుబడులే లక్ష్యంగా ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ నినాదంతో కొనసాగిన ముఖ్యమంత్రి టూర్. 11 రోజుల అమెరికా సౌత్ కొరియా పర్యటనను సక్సెస్ఫుల్ గా ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి బృందం బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనుంది. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ నినాదంతో సీఎం రేవంత్ తన టూర్ కొనసాగించారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్, స్పెషల్ సిఎస్ కూడా ఈ పర్యటనకు వెళ్లారు. సీఎం రేవంత్ అమెరికా టూర్ లో 31,532 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. కొన్ని కంపెనీలు హైదరాబాద్ లో తమ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. మరికొన్ని కంపెనీలు తమ సేవలను విస్తరించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు ఇవాళ శంకుస్థాపన. ఈ నెల 5న అమెరికాలో ఒప్పందం 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇవాళే శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇద్దరి కృషితోటి దాదాపు 31,532 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి. ఇక 11 రోజుల పర్యటన తర్వాత బృందం హైదరాబాద్ వస్తా ఉంది. ఇక గురుకులాలను సెట్ చేస్తాం, విద్యార్థులకు మెరుగైన సౌలతులు కల్పిస్తాం. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో విషాద ఘటనలు. డిప్యూటీ సీఎం భట్టి. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి తదితరులు. స్టూడెంట్లకు హెల్త్ కార్డు, ప్రతి నెల డాక్టర్లతో చెకప్, ప్రతి స్కూల్లో కుక్క కార్డు, ఫామ్ కార్డు, మందులు అందుబాటులో ఉంచుతాం. గురుకులాలకు పక్కా భవనాల నిర్మాణం, త్వరలో డైట్ ఛార్జీలు పెంచుతామని వెల్లడి. జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకులాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం వసతుల కల్పనకు 50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటన. చనిపోయిన విద్యార్థుల కుటుంబాల్లో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ. రాష్ట్రంలోని గురుకులాలన్నింటినీ ప్రక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యార్థులకు మెరుగైన సౌలతులు కల్పిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలను పక్కా భవనాల కోసం ఫండ్స్ ఇవ్వకపోవడం, మౌలిక వసతులు కల్పించకపోవడంతోనే గురుకులాల్లో విషాద ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి సందర్శించారు. ఈ గురుకులంలో ఇటీవల 2 విద్యార్థులు అనుమానాస్పదంగా చనిపోగా మరో 4 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి భట్టి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన విద్యార్థులు గణాదిత్య, అనిరుద్ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం, పెద్దాపూర్ లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటామని భట్టి చెప్పారు. అయితే ఇక్కడ గురుకుల పాఠశాలలు, గురుకులాలు బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం, గురుకులాలను వైకుంఠం కైలాసం లెక్క తయారు చేసినామని కేసీఆర్ గతంలో గప్పాలు కొట్టిండే. మీ మనమడు మా మనమడు అత్తొకతాన్ని చదువుకోవాలి, అంత ఖతర్నాక్ ఉంటుంది, ఈ గురుకులాలను చూస్తే కళ్ళు తిరిగి కింద పడాలన్నట్టు ముచ్చట చెప్పిండు. కేవలం గురుకుల పాఠశాలను పెట్టి ఫంక్షన్ హాల్లు, కిరాయిన్లలో పెట్టి దాన్ని మొత్తం ఆగమాగం చేసి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పింది. ఏమని? గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళ డైట్ ఛార్జీల విషయంలో ఎక్కడ అడ్డంకి లేకుండా వెంటనే చేరిపోయేటట్టు చేస్తామని చెప్తూనే ఇక్కడ హాస్టళ్ల పరిస్థితిని మెరుగుపరచడం కోసం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ, ఇగో ఎప్పుడన్నా వెల్ఫేర్ హాస్టల్లో ఏసీబీ తనిఖీలు ఎప్పుడన్నా చేసిరా కేసీఆర్ గారు? మీ ఆయన కూడా 10 చోట్ల తనిఖీలు, కిచెన్ తాగునీరు సరిగా లేనట్టు గుర్తింపు, ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామన్న ఏసీబీ.
ప్రతి హాస్టల్ను చెక్ చేస్తూ ఉంది, ప్రతి గురుకులాన్ని చెక్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దాని మీద ఫోకస్ పెట్టింది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్ అక్కడే ఉంది కాబట్టి వాటిని సరిచేసేటువంటి కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకుంది. ఇక వినేష్ అనర్హతపై తీర్పు మళ్ళీ వాయిదా పడ్డది. అలా ఒలింపిక్స్ లో పథకం చేజారిన స్టార్ రెజ్లర్. మార్నింగ్ ని చూస్తున్న మిత్రులారా, ఫస్ట్ ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి దయచేసి. ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయండి. ఈ లైక్ బటన్ అసలు తెలంగాణ బిహారీ రాష్ట్రమా తెలంగాణ, దయచేసి కాస్త పెద్దల దగ్గర ఆలోచన చేసి బిహారీ రాష్ట్రంని తొలగించండి. మన బిహారీ రాష్ట్రం ఏంది? ఏమో మరి బిహార్ రాష్ట్రం ఏంది తెలియదు. రేషన్ కార్డులో పేరు లేదు, మాఫీ కాదు అంటున్నారు, ఏం చేయాలి? ఏం లేదు, మీరేం ఇబ్బంది పడకు. అక్కడ ఏ బ్యాంకుల్లో అయితే మీ అప్పు ఉందో ఆ బ్యాంకులో నోడల్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన కలిగి ఒకసారి పోయి కలవండి. మళ్ళా ఇక ఆర్టిజన్, దయచేసి మార్నింగ్ న్యూస్ ని లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ. వినేష్ అనర్హతపై తీర్పు మళ్ళీ వాయిదా పడ్డది. ఒలింపిక్స్ లో పథకం చేజారిన స్టార్ లెజరర్ వినేష్ పోగట్ అనర్హత పిటిషన్ పై తీర్పు మరోసారి వాయిదా పడింది. స్పష్టమైన కారణాలు చెప్పలేకపోయినా శుక్రవారం తుది తీర్పు ఇస్తామని కోర్టు వెల్లడించింది. మరి అది వస్తుందా రాజులు. ఇక ఢాకేశ్వరి ఆలయానికి మహమ్మద్ యూనస్, బంగ్లాదేశ్లోని ఢాకేశ్వరి ఆలయాన్ని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ మంగళవారం సందర్శించారు. దాడులు ఎదుర్కొంటున్న హిందువులతో మాట్లాడారు. వారి వ్యాపారాలపై జరిగిన దాడుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారంట. అక్కడ హిందువులు మైనార్టీలు అక్కడ తక్కువ ఉంటారు బంగ్లాదేశ్లో. అయితే వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయని చెప్తే, ఇక ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్ ధరణి నిషేధిత జాబితాలో రైతు భూమి తొలగించేందుకు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందట. 8 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ భూపాల్ రెడ్డి ఆఫీసులో రాత్రంతా ఏసీబీతో సోదాలు, విచారణ జరిగింది. సీనియర్ అసిస్టెంట్ కూడా అరెస్ట్ చేసిండ్రు. ధరణిలో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు ఓ రైతు నుంచి 8 లక్షల లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ముందుగా సోమవారం సాయంత్రం గుర్రంగూడ చౌరస్తా వద్ద సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు వలకు చిక్కారు. తర్వాత అతను ఇచ్చినటువంటి సమాచారంతో ఓఆర్ఆర్ సమీపంలో అడిషనల్ కలెక్టర్ని కూడా పట్టుకున్నారట. మరి మంచోడే ఉండే ఏమైందో. గట్టిగా ధరణి పోర్టల్లో దందాకు చెక్, త్వరలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవుట్. సమస్యల పరిష్కారానికి లంచావతారం ఎత్తడంతో సర్కార్ నిర్ణయం. అవినీతి అక్రమాలకు పాల్పడే ఆఫీసర్లపైన నిఘా. ధరణి ఆపరేటర్ల స్థానంలో బీఎస్సీ బీకాం కంప్యూటర్స్ చదివిన వారిని రిక్రూట్ చేసుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ధరణి పోర్టల్లో జరుగుతున్న దందాకు చెక్ పెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కలెక్టర్ కార్యాలయాలు, ఎంఆర్ఓ ఆఫీసులో ధరణి పోర్టల్ నిర్వహణ చూస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించాలా వద్దా అనే విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. భూముల సమస్యలు, మ్యూటేషన్ కోసం వస్తున్న వారి నుంచి కొంతమంది ధరణి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వసూలకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొన్ని చోట్ల కలెక్టర్లకు తెలియకుండా అక్రమ భూములను అటు ఇటుగా చేసినట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో గతంలో ఇదే విషయమై పోలీస్ కేసు కూడా నమోదైంది. ధరణి పోర్టల్ భూములకు సంబంధించి పనులు చేసేందుకు జిల్లా స్థాయిలో ఈడీఎం, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్లు, ఉన్నతాధికారులు సైతం అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే ధరణి పోర్టల్లో దందాకు చెక్ పెట్టడానికి త్వరలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసేసేటువంటి ఆలోచన చేస్తుందట రాష్ట్ర ప్రభుత్వం. వారి బీఎస్సీ బీకామ్ వాళ్ళని కంప్యూటర్ ఉన్న వాళ్ళని పెడతారు. అంటే వీళ్ళ చేయని మన రూల్ ఉండదు. వాళ్ళకేమన్నా అంటే వీళ్ళేమో చేస్తారు, వీళ్ళు ఏం చేయనట్లేదు కదా. మంచిగా చెప్పాడు. నీళ్లు చల్లుకోవడము తప్పేనా? నేను అభిమానించే వ్యక్తులు మాట్లాడిన తీరుతో బాధపడ్డాను. తుమ్మల చేసిన మంచి పనుల్లో కనిపించాలి, ఫ్లెక్సీల్లో కాదు. ప్రచారం కోసం బటన్ నొక్కే వ్యక్తిని కాదు. ఖమ్మం జిల్లాకు నీళ్లు రావాలన్నదే నా కోరిక. హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి ఎమోషనల్. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తానెప్పుడు చేసే పనుల్లో క్రెడిట్ కోసం ఆరాటపడలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చేసిన పనుల్లో మంచి కనిపించాలి కానీ ఫ్లెక్సీల్లో కాదు. కీర్తి, ప్రతిష్ట, ప్రచారం కోసం బటన్ నొక్కే వ్యక్తిని కాదు. నేను చేసిన పనే నాకు ఫ్లెక్సీ లాంటిది అని చెప్పారు. మంగళవారం ఖమ్మం క్యాంప్ ఆఫీసులో మీడియాతో తుమ్మల మాట్లాడారు. అక్కడ ఏది ట్రయల్ రన్ చేసిన సందర్భంలో నీళ్ళు ఇట్లా చల్లుకున్నాడు. నీళ్లు చల్లుకుంటే మేము కడితే మీరు నీళ్ళు చల్లుకుంటారు. గతంలో కేటీ రామారావు ఎల్లంపల్లికి కాంగ్రెస్ పార్టీ నీళ్ళు తీసుకొచ్చి ఆ పైప్ కాడ వంగి ఇట్లా నీళ్ళు చల్లుకున్నాడు. తర్వాత ఇంకొక విషయం, ప్రభుత్వం ఉంటే వాళ్ళు చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ఒకవేళ ట్రయల్ రన్ కట్టిండు, కాళేశ్వరం మూడు కట్టిండు, అవినీతి కంటే కూడా మీరే కారణం అని ఒప్పుకోవాలి కదా. అది ఎందుకంటే నువ్వు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నావు కాబట్టి హరీష్ రావు ఒప్పుకోవాలి. ఆ విషయం మంచిగా ఉంటది. తెలంగాణ 122 మంది ఉద్యోగులు రిలీవ్ చేసిన
ఏపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి గోసపడ్డ ఉద్యోగులు 2 ప్రభుత్వాలకు ఎంప్లాయీస్ కృతజ్ఞతలు తెలియజేసిరట. తెలంగాణకు 122 మంది ఉద్యోగులు వాపసు వచ్చిరట. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా పంపిరు. చెరువును ఆక్రమించి ఇల్లు కట్టుకోలేదు, చెరువే ఇల్లును ఆక్రమించింది సారట. మరి చెరువులలో ఇల్లు కడితే చెరువులో నిర్మాణాలు కట్టొద్దు కొనొద్దు. నిన్న ఇక్కడ ఈ ఉప్పల్ నల్ల చెరువు దగ్గరికి హైడ్రా కమిషనర్ గారు వచ్చిండే, మొత్తం కబ్జాలన్నీ వివరించడం జరిగింది ఆయనకి. మొత్తం అదంతా తిరిగి చూసి దగ్గరకు వచ్చి రంగనాథ్ సార్ దాని గురించి ఆయన త్వరలో యాక్షన్ ప్లాన్ తీసుకుని రూపొందించబోతా ఉన్నారు. ఇది వెలుగైతే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. SBFC డిపాజిటర్ల కూరట, అత్యవసర వైద్య కారణాలతో విత్డ్రా కోరిన వారికి 100% సొమ్ము చెల్లించాల్సిందే. SBFCలకు RBI స్పష్టీకరణ 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతా ఉందట ఆ స్కీమ్. పదవుల బొనాంజా ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్, PCC కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చ. సామాజిక సమీకరణలు చూసుకొని TPCC చీఫ్, కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ నియామకం. 4 మంత్రి పదవులు, ఉపసభాపతి, చీఫ్ విప్ పైన నిర్ణయం. బీసీ కమిషన్ సహా పలు కార్పొరేషన్ పదవుల భర్తీకి ఛాన్స్. బీసీ కమిషన్ చైర్మన్ గా VH నిరంజన్ పేర్ల పరిశీలన. రైతు విద్యా కమిషన్లకు కోదండరెడ్డి, ఆకునూరి మురళి పేర్లు. 19 లేదా 20 పదవుల భర్తీపై ప్రకటనకు అవకాశం. నేడు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ షురు. కోకాపేటలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్. దక్షిణ కొరియా నుంచి వచ్చిన అనంతరం కార్యక్రమానికి 10 లక్షల చదరపు అడుగుల్లో కార్యకలాపాలు, 15,000 ఉద్యోగాలు. హైదరాబాద్ లో 5వది. సో మొత్తానికి పదవుల బొనాంజా ఇప్పబోతా ఉన్నాడు, ముడిపోబోతా ఉన్నట్టు ముఖ్యమంత్రి. ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్, PCC కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చ. అయితే ఇక PCC కార్యవర్గం, PCC చైర్మన్ గా ఎవరిని పెట్టబోతున్నారనేది చాలా ఉత్కంఠగా ఉండే. అయితే ఒకవైపు మధు యాష్కి గౌడ్కి ఇస్తారని, రెండోది మహేష్ గౌడ్కి ఇస్తారని, మూడోది బలరాం నాయక్ పేరును మేమే తెర మీద తెచ్చినామని చెప్పి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు. బలరాం నాయక్ను తెచ్చి లేకపోతే ఇంకెవరైనా ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో మాట్లాడుకుంటున్నారట, అది అంటా ఉన్నారు. అంటే ఒక బలహీనమైనటువంటి వ్యక్తిని పెడదాం, తద్వారా మనమే మళ్ళీ చెలాయించవచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాము అని ఏదో చర్చ జరిగిందట. అది ఇంతవరకు నిజమో మనకు కూడా తెలియదు. సో మొత్తానికి PCC చీఫ్ ను ఇటు బలరాం నాయక్, మధు యాష్కి గౌడ్ లేదంటే మహేష్ కుమార్ గౌడ్ అని చర్చ జరిగింది. వాస్తవానికి ఏంది అసలు విషయం ఏంటంటే, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇదైతే సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఆయనకు PCC చీఫ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన 80s నుంచే ఉన్నాడు, 80s నుంచే NSCAలో పనిచేసిండు, యూత్ కాంగ్రెస్ లో పనిచేసిండు. సో అట్లా ఇటు దక్షిణాది వైపు మంత్రి పదవులు ఎక్కువ పోయినాయి. సో అటు ఆ తెలంగాణ వైపు, ఉత్తర తెలంగాణ వైపు కనుక PCC చీఫ్ ఇస్తే కొంత బ్యాలెన్స్ అవుతుంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మం 7 మంత్రి పదవులు, అటు కింద తెలంగాణకి ముఖ్యమంత్రి, అటువైపు PCC చీఫ్. సో ఇవి కాకుండా సామాజిక సమీకరణలు. అయితే మరి బీసీల పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. బీసీలకు మరి ఇచ్చే ఉద్దేశం, బీసీలకు ఇస్తే మరి ఆ స్థాయిలో వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారా లేదా అనేటువంటి ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది. అయితే అధిష్టానం కంప్లీట్ గా తన కనుసన్నల్లోనే PCC చీఫ్ ని నియమించాలనేటువంటి నిర్ణయంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణ పైన ఇప్పుడు దాదాపుగా 6 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ 6టికి 6 బీసీలే, 6టికి 6 మంత్రి పదవులు దాదాపుగా బీసీలే. ఎందుకంటే బీసీలకు 2 ఇచ్చినట్టు, బీసీలకు 2 ఇచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ ఇద్దరికి ఇచ్చినట్టు. ఇక మిగతా 6 పదవులు దాదాపుగా అవి బీసీల పదవులే. మరి ఆ బీసీలకు ఎవరెవరికి ఇస్తారో చూడాలి. ఇక ఇక్కడ బీసీ కమిషన్ చైర్మన్ గా VH నిరంజన్ పేర్లు పరిశీలన చేస్తా ఉన్నారు. బీసీ కమిషన్ చాలా ఇంపార్టెంట్ కమిషన్, దాన్ని VH కన్నా లేకపోతే నిరంజన్ ఇద్దరిట్లో ఎవరికన్నా ఇస్తారట. ఇక రైతు విద్యా కమిషన్లో కోదండరెడ్డి, ఆకునూరి మురళి పేర్లు పరిశీలిస్తా ఉన్నారట. 19 లేదా అయితే ఇక్కడ బీసీ కమిషన్ చైర్మన్ VH లేదా నిరంజన్ పేర్లు పరిశీలిస్తా ఉన్నారు. అయితే దీంతో పాటు మరొకరి పేరు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. 19 లేదా 20 పదవుల భర్తీపై ప్రకటన అవకాశం ఉంది. ఇక ఇంకా కార్పొరేషన్లకు చాలా డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళని నియమించాల్సి ఉంది. సో అవే పదవులకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల భర్తీకి వేలైంది. దీనిపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్తో భేటీ అయి TPCC కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపైన చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే బీసీ, రైతు, విద్యా కమిషన్లు సహా
పలు కమిషన్లు కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీకి సంబంధించి అధిష్టానంతో ఆమోదముద్ర వేయించుకోనున్నట్టు తెలుస్తోంది. మొత్తం అన్ని కలిపి 20 నుంచి 30 దాకా పదవుల భర్తీకి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. అనంతరం 19న లేదా 20వ తేదీన ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని, లేదా 15 రోజులలోపే ప్రకటన ప్రకటించవచ్చని లేదా 15 రోజుల్లోపే ప్రకటించవచ్చని విశ్వసనీయ సమాచారం. ఈ పదవుల భర్తీలో సామాజిక వర్గ సమీకరణలే ప్రముఖ పాత్ర పోషిస్తాయని అంటున్నారు. టీపీసీ చీఫ్ పోస్టుకు ప్రస్తుతం ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయక్ పోటీ పడతా ఉన్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ రేస్లో ఉన్నారు. తుది నిర్ణయం అధిష్టానందే అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టీపీసీ చీఫ్తో పాటు 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారు. అయితే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరు దాదాపుగా ఖరారు అన్నటువంటి ఒక చర్చనైతే జరుగుతూ ఉంది. ఈ ఎస్సీ వర్గీకరణపై అందరితో చర్చించాకే నిర్ణయం. ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అంటున్నారు. సెబీ చీఫ్ ఆదానిపై 22న కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం, ఈడీ కార్యాలయాల ఘెరావ్, తర్వాత షేర్ మార్కెట్ స్కామ్ లో మోడీకి పూర్తి పాత్ర. కులగణన విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తామని చెప్పి ఖర్గే చెప్తా ఉన్నాడు. అసలు హెడ్లైన్ ఇది. అది లాస్ట్ చిన్న వేసేసి ఇగో సిరిసిల్లలోని గురుకుల పాఠశాలలో రికార్డులను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు అధ్వాన హాస్టళ్లు, అపరిశుభ్రమైన వంటగదులు, అసహ్యంగా మరుగుదొడ్లు, ఆహార మెను, రక్షిత మంచినీటి సరఫరా ఏవీ లేవు. కోడిగుడ్లు, పాలు పంపిణీపై ఫైళ్లకు మాత్రమే పరిమితం. సరుకుల కొనుగోలులో పలు అవకతవకలు జరిగినాయి. అక్రమాలు, విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపిస్తున్న వైనం. వారానికోసారి లేదా నెలకోసారి మాత్రమే వార్డన్ల రాక. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి. సర్కారుకు నివేదిక, మెరుగైన చర్యలకు సిఫార్సులు చేస్తా ఉంది ఏసీబీ. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్లలో చాలా వరకు అపరిశుభ్రంగా ఉన్నాయని, విద్యార్థులు ఉంటున్న గదుల్లో తగినంత గాలి, వెలుతురు ఉండట్లేదని, వారికి రక్షిత తాగునీరు ఇవ్వట్లేదని, వంటగదులు మురికిగా, మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని, నిబంధనల ప్రకారం విద్యార్థులకు రోజు ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాలు ఇవ్వకపోగా గడువు ముగిసిన ఎక్స్పైర్డ్ ఆహార పదార్థాలను ఇస్తున్నారని అవినీతి నిరోధక సంస్థ తనిఖీల్లో బయటపెట్టింది. ఇక గురుకులాల ప్రక్షాళన, ప్రతి నెల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు. ఏ విద్యార్థి నేలపై పడుకోవడానికి వీల్లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకో రోజు సందర్శించాలి. డిప్యూటీ సీఎం బట్టి విద్యార్థులకు పోషకాహారం అందించండి ప్రిన్సిపాల్లను ఆదేశించిన మంత్రి పొన్నం. ఇక పర్యాటక హోటళ్లు ప్రైవేటుకు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్న హోటళ్లలో నాసిరకంగా సదుపాయాలు, వాటిని మెరుగుపరిస్తే టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్న యోచనలో సర్కార్. సుమారు 35 ఆస్తులను లీజుకి ఇవ్వడంపై కసరత్తు. ఆందోళనలో సంస్థ ఉద్యోగులు. ఇప్పటికే లీజుకిచ్చిన వాటిల్లో 400 కోట్ల రూపాయలకు చేరుకున్న అద్దె బకాయిలు. రాజకీయ సిఫార్సులతో లీజు దక్కించుకొని సొమ్ము చెల్లించని బడాబాబులు. ఇది వరకు ఇది వాస్తవం. అసలు యాక్చువల్గా ఇట్లా లీజుకి ఇవ్వడం కరెక్ట్ కాదు అసలు. అంటే ఒకవేళ లీజుకి ఇచ్చిందంటే వాళ్ళకి ఇచ్చుకుంటారనే ఆరోపణ. డిపాజిట్లు పెట్టియాలి, ఫస్ట్ పెట్టియాలా? ఎస్, అది చేస్తే. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లు స్థలాలను ప్రైవేట్ సంస్థల లీజుకి ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన సుమారు 35 ఆస్తులను లీజుకి ఇవ్వనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. పర్యాటక ప్రాంతాల్లో విశాలమైన ప్రదేశాల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన ఈ వసతి సదుపాయాల నిర్వహణ అనుకున్నంత మెరుగ్గా లేదని సర్కార్ భావిస్తోంది. పర్యాటక ప్రదేశాల ప్రాముఖ్యత, మనోహర దృశ్యాల దృష్ట్యా వస్తున్న సందర్శకులు, అక్కడున్న వసతి కూడా బాగుందని భావిస్తే ఆ విషయం విస్తృత ప్రచారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. అది రాష్ట్రానికి వచ్చే దేశ విదేశీ పర్యాటకుల సంఖ్యను కూడా పెంచేందుకు ఉపకరిస్తుంది. ఇదే ఉద్దేశంతో పర్యాటక సంస్థ నడుపుతున్న పలు ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు లీజుకి ఇచ్చేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. సర్కార్ లీజుకి ఇవ్వాలని చూస్తున్న 35 హోటళ్లు, రెస్టారెంట్లు స్థలాల్లో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్, గోల్కొండ సమీపంలోని తారామతి, బారాదరిలోని ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్, ఫంక్షన్ హాల్లు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న హోటల్ సిద్ధార్థ, సావనీర్ షాపులు, కాటేజీలు ఇవన్నీ ప్రైవేట్ లీజుకి ఇవ్వబోతా ఉందట ప్రభుత్వం. ఇక మంత్రి తుమ్మల కంటతడి, హరీష్ విమర్శలతో మనస్తాపం. ప్రజల కోసం పనిచేస్తా, పబ్లిసిటీ కోసం కాదు. సీతారామ హరీష్ రావు అంత పబ్లిసిటీ స్టంట్లు ఇవ్వను, మొత్తం పబ్లిసిటీ, యాక్షన్ అంతా హరీష్ రావు నిద్రపోవడం, ఆయనే ఎక్కువ నిద్రపోతాడు, అస్సలు నిద్రపోయేటోడు ఆయనే. ఆయన నీతిమంతుడు కాదు, మొత్తం మంత్రులందరికంటే అవినీతి పరమైనటువంటి మంత్రిగా ఆయన ఉండే అప్పట్లో. సీతారామ ప్రారంభానికి మీరు రండి, ప్రజాస్వామ్యంలో నీది నాది ఏది లేదు, అంతా ప్రజలదే, మీ తప్పిదాలను మాకు అంటగట్టొద్దు. తుమ్మల సీతారామ 2026 ఆగస్టు 15 కల్లా పూర్తి. బీఆర్ఎస్ హయాంలో 39% పనులే పూర్తయ్యాయి. రేపు సీఎం చేతుల మీదుగా 3 పంప్ హౌజులు, రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభం. మంత్రి ఉత్తమ్, ఖమ్మంతో పెట్టుకోవద్దు, ఎంత తక్కువ గోక్కుంటే అంత మంచిది. మంత్రి పొంగులేటి.
ఇక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన సీతారామ ప్రాజెక్టుకు ఇప్పుడు రిబ్బన్ కట్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో తుమ్మల మనస్తాపానికి గురయ్యారు. ప్రజాస్వామ్యంలో నీది నాది అంటూ ఏది ఉండదని, అంతా ప్రజల కష్టం రక్తం చెమటతో కట్టే పనులతోనే పనులు చేస్తాం తప్ప సొంత డబ్బుతో ఎవరు పని చేయరని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించే బాధ్యత అధికారంలో ఉండే ప్రభుత్వానికే ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇది తెలుసుకోకుండా హరీష్ రావు తనపై విమర్శలు చేయడం తగదన్నారు. మంగళవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి తుమ్మల విలేకరులతో మాట్లాడారు. రూపాయలు 3,000 కోట్ల అప్పు ఆర్బీఐ ఈ వేలం ద్వారా సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం. 3,000 కోట్ల అప్పు. ప్రాణత్యాగాల ఫలితం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగ జాతి గెలిచింది. 30 ఏళ్ల పోరాటం ఫలించిందని చెప్పేసి మందకృష్ణ మాదిగ అంటున్నాడు. తీర్పు తర్వాత తొలిసారి హైదరాబాద్కు ఎంఆర్పీఎస్ శ్రేణుల ఘన స్వాగతం. నగరంలో భారీగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రైట్ గా ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించిన వారి కంటే తమ శ్రమ గొప్పది కాదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ కోసం తెల్లబండ్ల రవి మొట్టమొదల ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. బిడ్డల ప్రాణత్యాగాలకు నేడు ఫలితం దక్కిందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఢిల్లీ నుంచి తొలిసారి హైదరాబాద్ చేరుకున్న మందకృష్ణ మాదిగకు జంట నగరాలతో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ, బైబిల్ హౌస్, ట్యాంక్ బండ్ మీదుగా బషీర్బాగ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కళాకారుల నృత్యాలు, డప్పుల చప్పులతో విజయోత్సవ ర్యాలీ హోరెత్తింది. క్లాక్ టవర్ వద్ద భారీ గజమాలతో మందకృష్ణ మాదిగని సత్కరించారు. ఎంఆర్పీఎస్ శ్రేణులు దారి పొడవునా బాణసంచా కాల్చుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ర్యాలీ రాణిగంజ్ ట్యాంక్ బండ్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నాక అక్కడ అంబేద్కర్ విగ్రహానికి మందకృష్ణ మాదిగ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరిగి అక్కడి నుంచి ప్రారంభమైన ర్యాలీ బషీర్బాగ్ లోని బాబు జగజీవన్ రావు విగ్రహం వద్దకు చేరుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో మందకృష్ణ మాట్లాడారు. ప్రాణత్యాగాల ఫలితం అది. ఇక ఏసీబీ వాళ్ళలో అదనపు కలెక్టర్ నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమి తొలగించేందుకు 8 లక్షల డిమాండ్. డబ్బు తీసుకోవాల్సిందిగా సీనియర్ అసిస్టెంట్ ను పురమాయించిన భూపాల్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ నిర్వాకం. రెడ్ హ్యాండెడ్ గా అసిస్టెంట్ పట్టివేత. ఆపై అదనపు కలెక్టర్ ను చాకచక్యంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఆయన నివాసంలో సోదారు. 16 లక్షలు ఆస్తి పత్రాల జప్తు. నగదుతో పట్టుబడిన రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, అధికారి మదన్ మోహన్ రెడ్డి ఇద్దరు దొరికిపోయారట. స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టండి. టెలికోలకు ట్రాయ్ ఆదేశాలు. డు నాట్ డిస్టర్బ్ ఆప్షన్ తో పరిష్కారం ఉందట. డు నాట్ డిస్టర్బ్ అనే ఆప్షన్ పెట్టాలంట. పెడితే సెట్ అవుతుంది. అచ్చా. 122 మంది తెలంగాణ ఉద్యోగుల రిలీవ్ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పేదల సొంతింటి కలను సాకారం చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. 2018 సర్వేలో నాటి ప్రభుత్వం భాగస్వామి కాలేదు. అయితే కేంద్రానికి రాష్ట్రం నుంచి ఇళ్ల జాబితాను పంపలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ మభ్య పెట్టారు. మీరు ప్రత్యేక శ్రద్ధతో జాబితాను పంపండి అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కడితే ఆ ఇండ్లు ఏమనికి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, ఎక్కడ పడాబడ్డట్టున్నాయి. అసలు ఎందుకు కట్టిండో అల్లుడు వస్తే ఆడమంటాడు, కోడి పిల్లని ఆడగమ్ముతావు, గొర్రెని ఆడగట్టేస్తావు. 125 గజాల భూమి, 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, బాత్రూమ్, పయాకాన, ఒక్క మాట చెప్పలేక అన్ని బోర్డ్సోత్ మాటలు చెప్పిండు. రంగుల ప్రపంచాన్ని చూపించిన అవతల కథం. నిజంగానే వస్తుంది అనుకోరు జనం. అది అట్లా పోయింది. ఇక ఇప్పటికైనా మీరు కరెక్ట్ పంపిండి, కేసీఆర్ మోసం చేసిండని కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. 40% మందికి రుణాలు మాఫీ కాలేదు. 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తామని ఇప్పటికీ చేయలే. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శలు. రైతు సమస్యలపై రచ్చబండ నిర్వహిస్తామని వెల్లడి. ఊరి యొక్క ఈ 15 తారీఖే కదా రాజేందర్, రేపే కదనే, ఇంకా అయిపోలే. ఇంకా కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంతోనే సుంకిశాల ప్రమాదం. అయినా ప్రభుత్వం దాన్ని వెనకేసుకొస్తుంది. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పాపం ఈ బీజేపీ వాళ్ళకి ఇప్పుడు పని లేకుండా అయిపోయింది. ఏం చేయాలో అర్థమైతలేదు వాళ్ళకు కూడా. పెద్ద ఇప్పుడు కులగణన టాపిక్ లోకి వద్దామంటే కులగణన వ్యతిరేకం కదా బీజేపీ. అక్కడ పైన వ్యతిరేకం, కింద కూడా వ్యతిరేకం. బీజేపీ తన స్టాండ్ ఏందో చెప్పాలి. ఈ కులగణనకు మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పురి, అది చెప్పురి. బీజేపీ ప్రతిసారి కులగణనను వ్యతిరేకించింది, కులగణన చేయొద్దని చెప్పింది. ఇక్కడ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా చెప్పాలి. ఈ కులగణన మీద మీ స్టాండ్ ఏందో చెప్పాలి. ఇటు లెఫ్ట్ పార్టీల అధ్యక్షులు, అటు తమ్మినేని వీరభద్రం గారు అంటే ఎట్లాగో ఒప్పుకోడు, ఆ సంగతి పక్కకు పెడితే ఇటు సిపిఐ నాయకులు సుముఖంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కులగణన పైన ఇతర పార్టీలు, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కరెక్ట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కులగణనకు సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తా ఉంది. మీ స్టాండ్ ఏందో చెప్పురి ఫస్ట్.
దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా అది లైక్ బటన్ చేయండి. అన్న సిటీ శివార్లో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ లో కరెంటు నీళ్లు వసతి కల్పించాలి. ఏడ కల్పించలే అసలు. లేదు ఎక్కడ లేవు. వాల్మీకి బోయలేదు. అయ్యో ఇది సుదీర్ఘమైన పంచాయతీ. పాపం, అవును. ప్రతిసారి వీళ్ళను వాల్మీకి బోయలను మిమ్మల్ని ఎండ కలుపుతాం, మిమ్మల్ని ఎస్టీలో కలుపుతాం, ఆడ కలుపుతాం, ఈడ కలుపుతాం అంటారు. ఏడ కలిపింది. మోసం చేసిండు కాక మోసం చేసిండు. చూసుకో. గుడ్ మార్నింగ్ తీర్మానం అన్న అండ్ సుదర్శన్ అన్న అండ్ శ్యామ్ అన్న. అన్న నా ప్రశ్నకు సమాధానం చెప్పాలన్న. ఏంది ప్రశ్న? నవీన్ వర్మ. ఏంది ఏడుంది ప్రశ్న? ఏంది? నేను డయాలసిస్ పేషెంట్, దయచేసి గమనించగలరు. పెన్షన్. ఓకే, డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్ కావాలని చెప్తా ఉన్నారు. దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి అందరూ ఒక్క నిమిషం పాటు. థ్యాంక్ యూ.